వాళ్ళ తమ్ముడిని. నాకు చిన్నప్పటి నుంచి వదిన అంటే చాలా భయం. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే వదిన కాదు, వదిన అమ్మ లాంటిది, అందరికీ అమ్మ లాంటిది. ఎంతమందికి ఎంత విద్య నేర్పించి, ఎంతమందికి పైకి గంభీరంగా ఉన్నా ఎంతో సంతోషంగా నవ్వుతానే ఎంతోమందికి ఎంత ప్రయోజకులు చేశారంటే అది అప్పట్లో ఆ టీచర్స్ వాళ్ళ ఒక డెడికేషన్, వాళ్ళు ఇచ్చిన మెసేజెస్, వాళ్ళ చెప్పే విధానం అంతా అందరికీ నేర్పించి మంచి పొజిషన్స్లో ఇంత అందరూ అభివృద్ధిగా ఉండి ఎంతమంది ఆప్యాయతగా ఎంతమంది వచ్చి ఇక్కడ అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వదినమ్మతో ఎలా ఉన్నారు అంతా చెప్పారు. అసలు ఫస్ట్ థింగ్ మనం వదిన లేదా అనేదానికన్నా పాస్టర్ గారు చెప్పినట్టు వదిన ఇక్కడే ఉంది మన అందరి మధ్యలో. మీ అందరు అనుభవాలు చెప్తుంటే తను చూస్తా సంతోషిస్తా మన మధ్యలోనే ఉంది. ఇక్కడ మనం ఇంతగా గ్యాదర్ అయ్యే వదినమ్మ గురించి చెప్పుకుంటుంటే తను సంతోషిస్తుంది, తప్పకుండా సంతోషిస్తుంది. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, చేసిన మంచి పనులు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఇప్పుడున్న జనరేషన్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పెద్దవాళ్ళు వాళ్ళు టీచ్ చేసిన విధానం అదంతా మంచి జ్ఞానం, తెలివితేటలు అన్నీ నేర్పించారు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి అది లేదు, డెడికేషన్ లేదు. అప్పుడున్న జనరేషన్ వాళ్ళు అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చెప్పే విధానాన్ని అన్నీ అనుసరిస్తూ ఎదుటి వాళ్ళని ఎలా ప్రేమించాలో అంత మంచిగా నేర్పించి అందరికి ఇంత భవిష్యత్తు ఇచ్చిన వదినమ్మకి మన మధ్యలో లేరంటే నమ్మలేకపోతున్నాం. ఇది మెయిన్ థింగ్ ఏంటంటే అసలు ఇద్దరు పిల్లలు సుష్మా కానీ సౌమ్య కానీ వాళ్ళు ఎలా చూశారు ఈ 2 సంవత్సరాలు తల్లిని ఎలా బతికించుకోవాలన్న ఆతృత, ఎంత చక్కగా వాళ్ళు మన పిల్లలతో చూసారో వాళ్ళు మనందరికీ తెలుసు. కానీ సడన్గా ఇలా జరగటం చాలా లోటు. మంచి వాళ్ళని ఎప్పుడు దేవుడు తొందరగా తీసుకెళ్ళిపోతారంటారు. మనందరం ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. కానీ ఉన్నంతకాలం వాళ్ళు సంతోషంగా మనకి ఏం నేర్పించారు అది నేర్చుకుని ఇప్పుడున్న జనరేషన్ అది అన్నీ నేర్చుకుని ప్రేమ ఆప్యాయత అనేది మా వదినమ్మని చూసి నేర్చుకోవాలి. పైకి అలా నవ్వుతా ఉన్న ఎంత గంభీరంగా ఉన్న వదిన మనసు ఎంత మంచిదంటే అందరికీ ఎంతమంది ప్రేమ ఆప్యాయతలు పెంచుతుంది అంటే నవ్వుతూ ఉంటుంది చక్కగా. అంటే ఎంత గంభీర అనిల్ అంటది అన్నంగా భయం వేసేస్తుంది, వదిన చూడంగానే భయం వేస్తుంది. అమ్మో ఇప్పుడు ఏమడుగుతారో, ఇప్పుడు వదినమ్మ నేను చిన్నప్పటి నుంచి చూసిన అమ్మో ఇప్పుడు ఏమడుగుతారో ఏంటని భయం వేసేది. కానీ అసలు పిలిచిన అంత చక్కగా ఆప్యాయతగా మంచిగా మనకి పిలిస్తే కూర్చోబెట్టుగా ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు, ఎలా ఉంది నీ స్టడీస్ ఎలా ఉంది అంత మంచిగా మనకి మంచి మార్గాన్ని నేర్పించిన వదినమ్మ మన మధ్యలో లేరంటే నమ్మలేకపోతున్నాం. కానీ మనం దేవుని మార్గంలో నడుచుకొని మంచిగా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇంతమంది మంచి జనరేషన్ క్రియేట్ చేసిన వదినమ్మకు చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇప్పుడు మనందరం సమయం లేదు కాబట్టి మనందరం వాళ్ళ పిల్లలకి తోడు నీడగా ఉండి ఆప్యాయత వాళ్ళకి ఇవ్వాలని, అమ్మ లేదన్న బాధ లేకుండా అందరం సహాయంగా ప్రార్థనలో పెట్టి మంచి మార్గానికి వాళ్ళకి ఎప్పుడు తోడుగా ఉంటామని మనందరం వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు సపోర్టివ్గా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.